ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కామారెడ్డి పట్టణం తీవ్ర ముంపుకు గురైంది. చాలా ఇల్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లు సర్వం కోల్పోయారు బాధితులంతా. చూడొచ్చు ప్రస్తుతం మనం జిఆర్ కాలనీలో జిఆర్ కాలనీకి సంబంధించి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళి ప్రస్తుతం వర్షం పోయింది కానీ బురదే మిగిలిపోయింది. ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతా తడిసి ముద్దయిపోయింది. ఏమాత్రం పనికి రాకుండా మారింది. టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలా అనేక రకాల విలువైన పరికరాలు కూడా పూర్తం వర్షార్పణం అయ్యింది. ఏమీ లేకుండా మిగిలిపోయారు బాధితులంతా. తమకు ప్రభుత్వం సహాయం చేయాలని ఎదురు చూస్తున్నారు. జిఆర్ కాలనీలో దాదాపుగా ఉన్న ఖాళీలలో అన్ని ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గాక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఈ పరిస్థితికి కారణమైంది గృహ యజమానులు ఉన్నారు. సో ఏం సార్ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే వర్షాలల్లో ఏమైంది అసలు? ఇప్పుడు కోలుకున్నట్టేనా సార్? కోలుకోవడం అంటే ఆర్థికంగా చాలా లాస్ అయిపోయాం సార్. ప్రస్తుతానికైతే నిత్యావసరాలు కూడా డబ్బులు కూడా అందుబాటులో లేకుండా అయిపోయినాయి సార్. దాదాపు లిక్విడ్ క్యాష్ పోయింది, గోల్డ్ పోయింది, ఆల్ గూడ్స్ కూడా మనకు ఏం లేదు సార్. ఇప్పుడు టోటల్లీ ఒక డ్రెస్ కూడా లేదు సార్. ప్రజెంట్ మొత్తం పోయింది. అది కట్టుబట్టల మీద బయటకు వచ్చినాం సార్. అంత ఎందుకు ఈ పరిస్థితి కారణమైంది అసలు? అంటే పరిస్థితి అంటే గత సంవత్సరం కూడా వచ్చింది సార్. కాకపోతే ఇక్కడ చెరువు కట్ట తెగిందన్నట్టు వచ్చింది. ఈసారి కూడా అలాగే కావచ్చు అనుకున్నాం. కాకపోతే ఒక్కడేసారి 3 చెరువు కట్టలు తెగడం అటువంటిది మా దురదృష్టం. అలాంటి పరిస్థితి మళ్ళీ కొనసాగితే చాలా భయంకరంగా ఉంటుందని. అందరి ఇళ్లలో ఇదే పరిస్థితి, కట్టుబట్టలతో మిగిలిపోయిందా అసలు? ఏది అందరూ కూడా అంతే సార్. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇక దాదాపు 45 ఉంటాయి. 45 పరిస్థితి అది. అందరూ కూడా ఏం కూడా లేదు సార్. అందరి దగ్గర నిత్యావసరాలు కూడా లేని పరిస్థితిలో పడినాం సార్. సో ఇది మొత్తం మీద కాలనీ వాసులు చెప్తున్నారు. కట్టుబట్టలతో మిగిలిపోయారు. అన్నీ కూడా రోడ్డున పడ్డారు. పూర్తిగా ఇళ్లలో బురద చేరిపోయింది. అది క్లీనింగ్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. కానీ గతంలో ఎప్పుడు కూడా ఊహించని రీతిలో నష్టం జరిగింది. ఈ నష్టం పూడ్చలేనిది. కానీ భారీ నష్టంతో వాళ్ళంతా కూడా కట్టుబట్టలతో రోడ్డున పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు జిఆర్ కాలనీలోనే 80 ఫ్యామిలీస్ వరకు ఉంటాయి. ఆ 80 ఫ్యామిలీస్ల సిచ్యువేషన్ అంతా కూడా ఇలాగే ఉంది. పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు చేరడం, ఆ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పూర్తిగా గృహోపకరణాలు అన్నీ కూడా తడిసి ముద్దయ్యాయి. దగ్గర 10 లక్షలు నష్టం వచ్చింది మాకు. 10 లక్షలు ఫర్నిచర్, ఫ్రిడ్జ్, టీవీ అంతా ఎలక్ట్రికల్ అంతా నష్టం వచ్చేసింది. మొత్తం 7 ఫీట్లు వాటర్ వచ్చేసినాయి. మొత్తం ఫర్నిచర్ కానీ, సోఫా కానీ, బట్టలు కానీ అన్నీ పోయినాయి. బంగారం అన్నీ కొట్టుకుపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. ఈ క్లీన్ చేయడానికే 30-40 వేలు అవుతున్నాయి. అవన్నీ బాధ ఐటమ్స్ తీసి బయట వాడేయడానికి కూడా చూడొచ్చు. 7 ఫీట్ల మేరకు నీళ్ళు వచ్చాయంటున్నారు. ఎట్లా ఉండే అసలు? అంటే ఇంట్లో కూడా ఎవరు వెళ్ళిపోయినాం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాము. అసలు దాదాపు 10 అవర్స్ వాటర్ ఇంట్లోనే ఉండే. చాలా ఘోరమైన పరిస్థితి. ప్రభుత్వం ఏమైనా స్పందించి ఇమీడియట్ రిలీఫ్ ఫండ్ ఇస్తేనే ఏమైనా కొంచెం కోరుకుంటారు పబ్లిక్. కానీ లేకుండా చాలా కష్టం అవుతుంది. తినడానికి కూడా తిండి కూడా లేదు అసలు. బియ్యం అయితే 4 గంటల బియ్యం పోయినాయి. మరి బియ్యం, ఆయిల్ అని ప్రతి ఒక్కటి వస్తువు, నిత్యావసర సరుకులు మొత్తం ప్రతి ఒక్క వస్తువు కూడా ఏం చేతి కూడా రాలేదు. చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమైనా తొందరగా రిలీఫ్ ఫండ్ ఇస్తే ఏమైనా కొంచెం రిలీఫ్ అవుతారు వాళ్ళ. సో ఇది జిఆర్ కాలనీలో సిచ్యువేషన్. జిఆర్ కాలనీలో చూడొచ్చు. అందరూ ఇళ్లలోకి 7 నుంచి 10 ఫీట్ల మేర ఇళ్లలోకి నీళ్లు రావడం, ఆ ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. వాళ్ళంతా కూడా నిరాశ్రయాలు, కట్టుబట్టలతో మిగిలిపోయారు. అన్ని రకాల వస్తువులు చూడొచ్చు. మార్కింగ్ చూడొచ్చు. దాదాపు 7 ఫీట్ల మేర నీళ్ళు వచ్చాయి. సో ఆ మార్కింగ్ కూడా కనపడుతుంది. ఈ స్థాయిలో వరద పోటెత్తడం, చుట్టుపక్కల ఈ కాలనీకి చుట్టుపక్కల ఉన్న చెరువులు పూర్తిస్థాయిలో నిండుకొని ఆ వరద ఉధృతికి ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి. చెరువుకు సమీపంలో ఇళ్ల నిర్మాణాలు కూడా ఒక కారణమని చెప్తున్నారు ఇక్కడ కాలనీవాసులు ఉన్నారు. సో ఇప్పటికే క్లీనింగ్ ప్రక్రియ అయితే చేసుకుంటున్నారు. కానీ ఊహించని నష్టం ఒక్కసారిగా వరద ప్రళయంలా ఈ కాలనీపై పడ్డది. దాంతో పూర్తిగా ఇళ్ళన్నీ కూడా ఈ స్థితిలో ఉన్నాయి. పూర్తిగా తడిసి ముద్దయిపోయాయి. ఏది కూడా పనికి రాకుండా ఉంది. వస్తువులు, విలువైన వస్తువులు అన్నీ కూడా తడిసి ముద్దయి వర్షానికి వర్షార్పణం అయ్యింది. ఊహించని నష్టం అయితే జరిగింది. తమకు ఆదుకోవాలనేది మాత్రం కాలనీ వాసులు చెప్తున్నారు. సో చూడొచ్చు. పూర్తిగా నీళ్లు పూర్తిగా వచ్చి ఏ విధంగా డ్యామేజ్ అయిందో ఇంట్లో మనం చూస్తున్నాం. ఆ ఇంట్లో సిచ్యువేషన్ ఇట్లాంటి దాదాపు 40 నుంచి 50 ఇండ్లు ఇదే కాలనీలో ఉంటాయి. ఆ 50 ఇండ్లలో కూడా 7 నుంచి 8 ఫీట్ల వరకు. సో చూడొచ్చు. విలువైన ఫ్రిడ్జ్లు కావచ్చు, టీవీలు అన్నీ కూడా నీటిలో తడిసి ముద్దయ్యాయి. చాలామంది బాధితులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. సో గతంలో ఎప్పుడు జరగని నష్టం అయితే ఇప్పుడు తలెత్తింది. దీంతో
ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది, ప్రభుత్వం ఆదుకోవాలనేది ఈ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. చాలా కాలనీలలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఒక జిఆర్ కాలనీ కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీలో భారీ నష్టం వాటిల్లిందనేది కాలనీ వాసులు చెప్తున్నారు. బుక్స్ కూడా పూర్తిగా తడిసిపోయాయి. చూడొచ్చు, ఆ బుక్స్ చదువుకునే బుక్స్ కావచ్చు, ఆఫీస్కి సంబంధించిన బుక్స్ కావచ్చు పూర్తిగా తడిసిపోయి. ఒకటే కాదు, అన్ని రకాల బియ్యం, పప్పులు, ఉప్పులు, బట్టలు ఒంటి మీద ఏమాత్రం లేకుండా పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. సో ఇక్కడ సంబంధించిన ఒక మహిళ ఉన్నారు, గృహిణి. అమ్మ, ఎట్లా ఉండే సిచ్యువేషన్, ఎట్లా ఉండే, ఏంటి అసలు ఇలాంటి వరదలు చూసిలా? ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి ఇట్లాంటిది. ఈ 40 సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం. చాలా భయంకరంగా ఉంది, అసలు ఏం చెప్పలేము ఇక. అంతే కానీ ఎంతవరకు నీళ్ళు వచ్చిండే అసలు? 6 ఫీట్ అండి, 6 ఫీట్. మొత్తం డోర్ ఓపెన్ అయిందండి, డోర్ మొత్తం ఓపెన్ అయింది. మొత్తం ఇల్లంతా మొత్తం నాశనం అయిపోయింది. ఏ వస్తువు కూడా రాదు పైకి, అసలు మొత్తం అన్ని బయటనే